రాష్ట్ర వ్యాప్తంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. విభిన్న రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న అతివలను సన్మానించారు. ఎంతో మంది త్యాగ ఫలితంగానే అంతర్జాతీయ మహిళా దినోత్సవం చేసుకుంటున్నామని మంత్రి సీతక్క అన్నారు. ప్రభుత్వం 2 కొత్త కార్యక్రమాలను ప్రారంభించినట్లు వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ నారాయణగూడలో నిర్వహించిన వేడుకలకు మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను మంత్రి ఘనంగా సన్మానించారు. అనేక మంది పోరాటాల ఫలితమే అంతర్జాతీయ మహిళా దినోత్సవాలను జరుపుకుంటున్నామని మంత్రి సీతక్క అన్నారు. మా మహిళా సంఘం సభ్యురాలు అయి ఉంటే ఆమెకు మేము ఫ్రీగా టెస్ట్ చేయించి 30 రకాల టెస్టులు చేసి ఆమె హెల్త్ బాగుందా లేదా అని సర్టిఫికెట్ ఇస్తాం. బాగాలేకుంటే ఆమె కౌన్సిలింగ్ ఇస్తాం, హాస్పిటల్ చూపిస్తాం. పాపం చాలా ఊర్లలోకి వెళ్తా ఉంటారు, లేదా ఒక ఊరు నుంచి ఒక ఊరికి వెళ్తారు. బాబో పాపో చంకలో ఉంటారు. ఏడిస్తే ఎక్కడ కూర్చొని పాలియాలో అర్థం కాదు. మేడారం జాతరలో మరి జాతరకు వస్తారు. పాపం వీళ్ళకి ఎట్లా అని అక్కడక్కడ కొన్ని పెట్టినాం. ఎందుకంటే లక్షల మంది వచ్చారు, అంతమందికి అడ్జస్ట్ కాలేదు. బట్ మేము అక్కడ స్టార్ట్ చేసాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని భారతీయ యోగా సంస్థన ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. తార్నాకలో తారక సేవా సమాఖ్య ఆధ్వర్యంలో ఉమెన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న మహిళలను ఘనంగా సన్మానించారు. లక్డీ కపూల్లో హైదరాబాద్ ఫౌండేషన్ ఆఫ్ డెఫ్ ఉమెన్ సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చెవిటి, మూగ మహిళలు, వారి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. తెలంగాణ సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఘనంగా జరిగింది. కవయిత్రులు పాల్గొని మహిళల సమస్యలపై చర్చించారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ మహిళా నేతలు కేక్ కట్ చేసి ఘనంగా సంబరాలు చేసుకున్నారు. హనుమకొండ జిల్లా దామెర మండలం పులుకుర్తిలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ కళాశాల ఆధ్వర్యంలో మహిళా రైతులతో సదస్సు నిర్వహించారు. పలు రంగాల్లో కృషి చేస్తున్న మహిళలను ఘనంగా సన్మానించారు. ఖమ్మం జిల్లా మధిరలో మహిళా దినోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. పురపాలక కార్యాలయంలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్లను, పారిశుద్ధ్య కార్మికులను సత్కరించారు. కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో చినజీయర్ మఠంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మహిళలను శాలువాతో సత్కరించి సన్మానించారు.